తిరుమలగిరిలో శ్రీవారి నామస్మరణతో మారుమోగుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు దేశం నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఎండలు మండుతూ ఉండడంతో టీటీడీ అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు భారీ సంఖ్యలో బారులు తీరాయి. సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిందని చెప్పొచ్చు. మే వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ అధికంగా తిరుమలలో కనిపిస్తోంది. గడిచినటువంటి వారం రోజులుగా 24 గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతోంది. ప్రస్తుతం తిరుపతి సప్తగిరి టోల్గేట్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు వాహనాల రద్దీనే ఈ రకంగా కనిపిస్తుంటే ఇక తిరుమలలో భక్తుల రద్దీ ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మే సెలవులు కావడంతోనే అనూహ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల సంఖ్య పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే దానికి అనుగుణంగా టీటీడీ కూడా ఏర్పాట్లు చేస్తోంది. మే 1 నుంచి జూన్ 15 వరకు అంటే దాదాపు 45 రోజుల పాటు వీఐపీ బ్రేక్ను కూడా పూర్తిగా రద్దు చేసింది. నేరుగా ప్రోటోకాల్ వారు వస్తే మాత్రమే దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఎన్నడూ లేని విధంగా కూడా దాదాపు 90,000 మందికి పైగా ప్రతిరోజు శ్రీవారి దర్శనం అవుతోంది. సో ఈ రకంగా ఎప్పుడు కూడా రద్దీ కనిపించట్లేదని చెప్పి కూడా టీటీడీ అధికారులు కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే దాదాపు వీకెండ్సే కాకుండా వీక్ డేస్లో కూడా ఈ రకంగా రద్దీ అనేది కనిపిస్తోంది. పూర్తిగా ఇంకా వారం 10 రోజుల పాటు ఈ రకమైనటువంటి రద్దీ కనిపించేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకంగా టీటీడీ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా వేసవి కావడంతోనే ఎండ తాపానికి భక్తులు గురి కావకుండా అటు మంచినీరు కావచ్చు అంటే మజ్జిగ ఇతర ఆహార పదార్థాలు కూడా ఎప్పటికప్పుడు అందిస్తోంది. మరోవైపు క్యూ లైన్లోకి ఇప్పటికే వచ్చినటువంటి భక్తుల సంఖ్య అధికంగా ఉంది కాబట్టి దాదాపు ఆ ఒక క్యూ లైన్లో క్లియర్ అయిన తర్వాత భక్తులు క్యూ లైన్లోకి రావాలని చెప్పి కూడా అటు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే దాదాపు 3 రోజుల నుంచి కూడా ప్రతిరోజు 85 నుంచి 90-95 వేల మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నటువంటి సంఖ్యగా కనిపిస్తోంది. అయితే ఏదైతే పోయిన శుక్రవారం అభిషేక సేవలో కూడా దాదాపు 5,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకునేటువంటి వెసులుబాటు కల్పించారు. ఎందుకంటే భక్తుల రద్దీని కొంతైనా సరే తగ్గించుకోవాలనేటువంటి ఒక నిర్ణయంతో టీటీడీ వెళ్తోందని చెప్పుకోవచ్చు. సప్తగిరి టోల్గేట్ వద్ద చూడొచ్చు వాహనాలు బారులు తీరినటువంటి సిచ్యువేషన్స్. మరోవైపు బస్సులు కూడా అంటే సప్తగిరి టోల్గేట్ నుంచి అటు గరుడా సర్కిల్ వరకు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ రకమైనటువంటి రద్దీ ఇంకా 10 రోజుల పాటు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు లేకపోతే ఇక్కడ వాహనదారులు కూడా కొన్ని సూచనలు అయితే టీటీడీ చేస్తుంది. భక్తుల రద్దీని పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాత ఏ సమయానికి దర్శనం అవుతుంది ఎన్ని గంటలు పడుతుందో తెలుసుకొని మాత్రమే ప్రయాణాలు చేయాలని చెప్పి కూడా అటు టీటీడీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ రకంగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అటు వసతి సముదాయాలు కావచ్చు అంటే తలనీలాలు సమర్పించేటువంటి ప్రదేశాల్లో లడ్డూ కౌంటర్ల వద్ద ప్రత్యేకమైనటువంటి సిబ్బంది నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉండడంతో భక్తులు క్యూ లైన్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఎండతాపానికి పూర్తిగా కూడా వడదప్పుకి గురయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకమైనటువంటి మెడికల్ టీమ్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి పూర్తిగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. మరో వారం నుంచి 10 రోజుల పాటు ఈ రకమైనటువంటి రద్దీ తిరుమలలో కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో భక్తులు దానికి అనుగుణంగా ప్రయాణాలు చేయాలి. దాంతోపాటు కూడా భక్తులు తిరుమలకు వచ్చిన తర్వాత కొంత సమన్వయం పాటించాలని చెప్పి కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. మరో 3 రోజుల పాటు కూడా వేసవి తాపం చాలా ఎక్కువ ఉందని చెప్పి అటు వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే తిరుమలలో దానికి అనుగుణంగా చలువు పందిర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అనూహ్యంగా భక్తులు పెరగడంతో ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి టీటీడీ కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి రద్దీ మరో కొన్ని రోజుల పాటు కంటిన్యూ అవడంతో టీటీడీ మాత్రం ప్రత్యేక చొరవలు తీసుకొని అటు టైం స్లాట్ కావచ్చు లేకపోతే 300 రూపాయల టికెట్లకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా వహిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు ఆ సమయానికి నిర్దేశించినటువంటి సమయానికే దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకమైనటువంటి రద్దీ మరికొన్ని రోజుల పాటు కూడా తిరుమలలో కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.